అన్యులు నివసించు ప్రాంతం, అది అన్యులు నివసించు ప్రాంతం. ఇది మత్తయి సువార్తలో చెప్పబడిన మాట. ఈ మాటకు ఇంకొన్ని విషయాలు నేను యాడ్ చేసి మీకు నజరేతు అనే పట్టణం గురించి కొంత వివరణ ఇచ్చి ముందుకు తీసుకెళ్తాను. నజరేతు అనే పట్టణం యెరూషలేముకు సమీపంగా ఉన్న పట్టణమే. ఆ పట్టణము పాత నిబంధనలో ఎక్కడా ప్రస్తావించబడలేదు. మనం నూతన నిబంధనలో మాత్రమే నజరేతు అనే పట్టణాన్ని చూస్తాం. చరిత్రలో ఈ పట్టణం గురించి చాలా రాయబడింది. యేసు ప్రభు వారు ఇంకా వేరే వేరే పట్టణాల్లో ఉండొచ్చు కదా, ఆ పట్టణాల్లోనే ఎందుకున్నారు? నజరేతులోనే ఆయన ఎందుకు అక్కడ ఉన్నారు? లేదా తన తల్లిదండ్రులు ఎందుకు అక్కడ దేవుడు అక్కడే ఉంచారు? ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యూదులు తమ పట్టణాలను విడిచి తమ స్వదేశాన్ని విడిచి వెళ్ళటానికి ఇష్టపడరు. యూదులు తమ స్వదేశాన్ని, తమ సొంత పట్టణాన్ని విడిచి వెళ్ళరు. ఆది నుండి అబ్రహాము నుండి చూసినప్పటికీ కూడా తమ సొంత ప్రదేశం నుండి విడిచి వెళ్ళటానికి చాలా కష్టపడ్డారు. తమ మనసులో బహువేదన చెందారు. అబ్రహాము మొదలుకొని పౌలు వరకు చూసినా సరే, లేదా ఇంకా కొంతమంది భక్తులు తమ సొంత ప్రదేశాన్ని విడిచి వేరొక ప్రదేశంలో సువార్త పరిచర్యకు వెళ్ళటానికో లేదా దేవుడు వెళ్ళమని చెప్పినప్పుడు వారు తమ మనస్సులో బహువేదన కలిగి ఉన్నారు. కొంతమంది వెళ్ళటానికి ఇష్టపడలేదు. వారికి ఉన్న ఒక బలహీనత ఏంటంటే ఇది మా నేల. ఇప్పటికి కూడా యూదులు మేము ఎప్పటికైనా మా స్వదేశానికి మేము వెళతామని భూమి నలుమూలలా ఉన్నవారు అంటూనే ఉన్నారు కదా. భూమి